ఫాస్టింగ్ ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి? ఫాస్టింగ్ అనేది అమావాస్య, పౌర్ణిమ, ఏకాదశి నాడున మనం చేస్తాం. ఇది నెలకు 4 సార్లు వస్తాయి. ఇవి 4 రోజులు ఉంటాయి. అయితే ఎలా చేయాలి, ఎందుకు చేయాలి? ఫస్ట్ ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు చేయాలి ఫాస్టింగ్? ఉపవాసం దేవునికి దగ్గరగా. అయితే ఈ రోజున అమావాస్య, ఏకాదశి, పౌర్ణమి రోజున ఏం జరుగుతుందంటే, ఈ సముద్రంలో ఎక్కువ ఈ వాతావరణం కావచ్చు, సముద్రం కావచ్చు, వాతావరణం అనేది పైకి ఎక్కువగా ఆవర్తనం అనేది ఎక్కువగా ఉంటుంది. వాతావరణం ప్రెజర్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ రోజున మనం ఈ యొక్క ఫాస్టింగ్ చేసినట్లయితే మన యొక్క శరీరంలో ఉండేటటువంటి ఏదైతే వైటల్ ఎనర్జీ ఉందో దాన్ని మనం ఇలా పైకి తీసుకుపోయే విధంగా ఉండాలి. ఈ ఆహారం, భోజనం తినడం వల్ల అది కిందికి వస్తుంది. అలాంటప్పుడు చాలా మనం గమనించవచ్చు, ఆ రోజుల్లో మనకు కోపం ఎక్కువ రావడం, ఇరిటేషన్ ఎక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే ఉపవాసం చేయాలి. ఉపవాసం చేయడం ద్వారా 3 రోజులు పెరుగుతుంది జీవితకాలం ఒక ఉపవాసానికి. ఉపవాసం చేయడమే కాదు, ఎలా బ్రేక్ చేయాలో కూడా తెలుసుకోవాలి. అండ్ అలాగే మీరు ఇంకొకటి గమనించినట్లయితే, ఈ ఉపవాస పర్వదినం రోజులే ఎక్కువగా, అంటే అమావాస్య, ఏకాదశి, పౌర్ణమి రోజున గమనించినట్లయితే పోలీస్ కేసులు కూడా ఎక్కువగా ఉంటాయి. గమనించండి.